స్తోత్రం నైనా. స్తుతికి పాత్రుడా గొప్ప దేవాజ్యంగలనైనా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. స్తుతులకు పాత్రుడు నా తండ్రి, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ఫ్యామిలీని నా తండ్రి ఈ విధముగా ప్రతి దినము నా తండ్రి నీ సన్నిధిలో మేము ఉదయకాలాన గడుపుటకు ఇచ్చిన మా సమయం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినము చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నా తండ్రి. ప్రతి కుటుంబంలో నీ శాంతి, నీ సమాధానము, నెమ్మది అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మేమందరము నా తండ్రి నిజముగా నిన్ను నమ్మి విశ్వసించి నీ రక్షణలో నడిపింపబడుటకు నీ కృప దయచేసిన దేవానికి స్తోత్రం, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించటకు సమయాన్ని ఇచ్చినాం నాయన, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి ఈ వాక్యం బోధించుటకు నా తండ్రి సందీప్ శాంసన్ నా తండ్రి మీరు ఏర్పరిచిన దీని విధానమును బట్టి నీకు స్తోత్రం. ఇది మీ చిత్తము ప్రణాళిక చొప్పున నడిపించి ఉంటున్నారు, మేము నమ్ముచూ ఉంటున్నాం. ఆయన వాక్యం బోధించుతూ ఉంటుండగా వాక్యంలోని సారాంశమును నా తండ్రి మేము గ్రహించి వాక్యానుసారంగా జీవించుటకు మరి వాక్యం చెప్పినప్పుడు ఆయన నీ సెలవు చాటున మరుగుపరిచిన ప్రభ మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాకు బోధించుటకు నీ సహాయం దయచేయగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ వాక్యాన్ని వృధాగా విడిచిపెట్టకుండా నా తండ్రి వాక్యం నువ్వు అనుసరించి నడుచుకున్నటకు వాక్యాన్ని ఫలింప చేయమని బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నాం. దయామయుడవు, కృపామయుడవు నా తండ్రి, ఎంతో మందికి ఎటువంటి ధన్యత భాగ్యము లేదు. అయితే నా తండ్రి ఇంకా రావాల్సిన వారు అనేక మంది ఉండగా నా తండ్రి వారిని త్వరపెట్టమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యము జరుగుతుండగా నా తండ్రి సమయాన్ని మరి పరిస్థితులన్నిటినీ నీ ఆధీనంలో ఉంచుకొని నడిపించగలందులకై వేడుకొని ప్రార్థిస్తూ మరి ఒకసారి నీ యొక్క సన్నిధి కాపుదల కొరకు వేడుకుంటూ ప్రార్థన ప్రభువైన క్రీస్తు పెరటడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. డాక్టర్ గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం. డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారు వృత్తిరీత్యా ENT సర్జన్ గారండి. కర్నూలులోని రేమా గ్లోబల్ చర్చిలో సంఘ కాపురిగా కూడా ప్రభువును సేవిస్తా ఉన్నారు. వారు ప్రియ సతీమణి గారు పిల్లల వైద్యురాలు డాక్టర్ దివ్యవాణి గారు. వారు పిల్లల పరిచర్యలో చురుగ్గా పాల్గొంటారు. సందీప్ అయ్య గారు మరియు దివ్య గారులకు 3 పిల్లలు. వీరు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో స్థిరపడ్డారండి. దేవుడు అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నేను శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ యొక్క ఉదయకాల సమయమున మనం అందరం కూడా ఈ విధముగా దేవుని స్తుతించి ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన కృపకై, ఈ యొక్క అవకాశానికై దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యము చూసుకుందామండి. ఈరోజు నా ఒక అంశము పారిపోవుట, రన్నింగ్ అవే. మన జీవితంలో అనేకమైన సార్లు కొన్ని సందర్భాలు మనం ఎదుర్కొంటాం. ఆయా సందర్భాలలో మనము నిలబడుతూ ఉన్నాం, కొన్నిసార్లు పారిపోతూ ఉన్నాం. బహుశా భౌతికంగా మనం పారిపోవట్లేదేమో, కానీ కొన్ని విషయాలలో మానసికంగా, ఆత్మీయంగా నిలబడాల్సిన సమయంలో నిలబడకుండా పారిపోతూ ఉన్నాం. మరికొన్ని సందర్భాలలో, కొన్ని సమయాలలో ఎక్కడైతే మనము ఉండకూడదో, పారిపోవాల్సిన స్థితిలో, ప్రదేశాలలో, పరిస్థితులలో నిలబడుతూ ఉన్నాం. నేను 2 కాంటెక్స్ట్ చెప్తున్నానండి.
రన్నింగ్ అవే ఈజ్ నాట్ ఆల్వేస్ అ కోవర్డ్లీ యాక్ట్. పారిపోవటం అనేటువంటిది ప్రతిసారి కూడా మరి ఒక పిరికితనముతో కూడిన ఒక ప్రక్రియ కాదు అని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే బైబిల్ మనకు బోధించేటువంటి విషయం ఏంటంటే, కొన్ని సందర్భాలలో మనము నిలబడాలి, కానీ కొన్ని పరిస్థితులలో మనము పారిపోవాలి. ఈరోజు నా ఒక ప్రయాస, నా ప్రార్థన ఏంటంటే, ఈ వాక్య ధ్యానము చేసుకుంటూ ఉండగా మనల్ని మనం పరీక్షించుకుందాం. Am I running away where I need to stand? And am I walking right into the place from where I need to run away? మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ప్రేమన దేవుని బిడ్డలారా. 2 సిచ్యువేషన్స్ నేను చెప్తున్నానండి. 2 సిచ్యువేషన్స్. ఉదాహరణకు మొదటి కీర్తన మొదటి వచనం మొదటి చరణంలో ఈ మాట ఉంటుంది కదా, దుష్టులు ఉండేటువంటి చోట మీరు నిలబడద్దండి, కూర్చోవద్దండి కదా, వారితో సహవాసం చేయొద్దండి. డు నాట్ సిట్, డు నాట్ స్టాండ్ ఆర్ డు నాట్ వాక్ అనే మాట ఉంటుంది. ఇన్ ది సీట్ ఆఫ్ సిన్నర్స్, ఇన్ ద వే ఆఫ్ మాకర్స్ అనే మాట ఉంటుంది. అంటే అటువంటి ప్రదేశాలలో ఎక్కడైతే దుష్టత్వం ఉందో, ఎక్కడైతే దుష్టులు ఉంటూ ఉన్నారో వారి సహవాసము నుండి మనం ఏం చేయాలంట? పారిపోవాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, కొంతమంది అటువంటి సహవాసంలోనే, అటువంటి ప్రదేశంలోనే ఉండాలి అని ఇష్టపడేటువంటి వారు ఉంటూ ఉన్నారు. అంటే అక్కడ నుండి పారిపో అని బైబిల్ చెప్తుంది. మనమేమో అటువంటి ప్రదేశంలో, అటువంటి ప్రజల మధ్యలో, అటువంటి పరిస్థితిలో ఉండాలి అని కొన్నిసార్లు ఆశపడుతూ ఉన్నాం. మరొక సందర్భం ఏంటంటే, సామెతలలో మనం చూస్తాం, రన్ అవే ఫ్రమ్ అ సిన్ఫుల్ సెడ్యూసింగ్ వుమన్. ఒక స్త్రీ, మరి పాపములోకి మనల్ని నడిపించేటువంటి ఒక స్త్రీ, అటువంటి స్త్రీ నుండి మీరు పారిపోండి, ఓ యవనస్తుడా నీవు పారిపో అనేటువంటి ఆజ్ఞ బైబిల్ చెప్తున్నది. ఎక్కడైతే మనకు డేంజర్ అనిపిస్తుందో, ఎక్కడైతే మనకు అపాయం ఉంది అనిపిస్తుందో అక్కడ నుండి మనం పారిపోవాలి. ఏ ప్రదేశం అయితే, ఏ పరిస్థితి అయితే, ఏ ప్రజలైతే మనల్ని శోధనలోనికి నెట్టివేసి మనం పాపము చేసే విధముగా వారు మనల్ని బలవంతము చేస్తారో, అటువంటి ప్రదేశము, అటువంటి ప్రజలు, అటువంటి పరిస్థితి నుండి మనం పారిపోవాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, అందుకనే నేను చెప్తున్నానండి, there are some situations, some people or some places which may tempt us to sin. We need to run away from such people, such places and such situations. ఆది కాండంలో యోసేపు అదే చేశాడండి. పోతిఫరు భార్య ఎప్పుడైతే తనను దినము శోధించుచున్నానో, ఒక రోజు మరీ బలవంతము పెట్టెనో, దేవుని వాక్యం అంటుంది యోసేపు ఆమె నుండి పారిపోయాను. సో there are some situations from where we need to run away. అయితే మరికొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి, వాటి నుండి మనం పారిపోకూడదు, అయితే మనము నిలబడాలి. we need to take a stand. కానీ అటువంటి పరిస్థితిలో కొన్నిసార్లు మనము స్టాండ్ తీసుకోకుండా, నిలబడకుండా పారిపోతూ ఉన్నాం. ఈ యొక్క కేటగిరీలో మనము ఉదాహరణలు చూసినట్లయితే, మనము మన బాధ్యతల నుండి పారిపోకూడదు, కానీ కొంతమంది చేస్తూ ఉన్నారు. సమ్ పీపుల్ దే రన్ అవే ఫ్రమ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. మనము మన దేవుడిచ్చిన పిలుపు నుండి పారిపోకూడదు. We should not run away from our calling. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఒక పిలుపునిచ్చినాడు, ఒక బాధ్యతనిచ్చాడు, ఒక గాడ్ గివెన్ అసైన్మెంట్ ఉంది మీ మీద. అయితే కొన్నిసార్లు మనం పారిపోతూ ఉన్నాం. మరి కొంతమంది ప్రేమైన వారలారా,
సత్యము నుండి పారిపోతూ ఉన్నాం. ఇది సత్యము అని తెలిసినప్పటికీ కూడా కొన్నిసార్లు మనము సత్యమును అంగీకరించలేము. వై? బికాస్ ట్రూత్ ఈజ్ బిటర్. సత్యం అనేటువంటిది చేదుగా ఉంటుంది. సత్యమును స్వీకరించాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో సమ్టైమ్స్ వీఆర్ నాట్ రెడీ టు ఫేస్ ద ట్రూత్. సత్యంను ఎదుర్కోలేక కొన్నిసార్లు పారిపోతూ ఉన్నాం. కొన్నిసార్లు మన విశ్వాసం నుండి పారిపోతూ ఉన్నాం. దేవుని కొరకు నిలబడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, మీ విశ్వాసము గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, దేవుని కొరకు సాక్షిగా నిలబడేటువంటి ఒక సమయం వచ్చినప్పుడు పారిపోతూ ఉన్నాం. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. మరి కొంతమంది ప్రేమ వారలారా వారి జీవితాలలో దేవుని నుండే పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. సో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ యూ నీడ్ టు స్టాండ్. దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ యూ నీడ్ టు రన్ అవే. అయితే మీ జీవితంలో ఏ సందర్భాలలో మీరు నిలబడుతున్నారు, ఏ సిచ్యువేషన్స్ లో మీరు పారిపోతూ ఉన్నారు? ఉండాల్సిన సమయంలో ఉండకుండా పారిపోవాల్సిన సమయంలో ఉంటూ మన జీవితంలో ఏమైనా ఈ విషయంలో ఇంబ్యాలెన్స్ జరుగుతుందా అనేటువంటిది ఈరోజు మనం ఒకసారి ఆలోచించాలి ప్రియమైన వారలారా. బైబిల్లో కొన్ని ఉదాహరణలు మనం చూసుకోబోతూ ఉన్నాం. పీపుల్ హూ ర్యాన్ అవే. పీపుల్ హూ ర్యాన్ అవే. నా అంశం అదే ఈరోజు, రన్నింగ్ అవే, పారిపోవుట. ఈరోజు మనం అందరము కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఎక్కడైతే దేవుని కొరకు నిలబడాలో అక్కడ నిలబడకపోతే మనము సాక్షులుగా ఉండలేము. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఈ లోకము నుండి వేరుపరిచాడు? ఎందుకు ప్రత్యేకించుకున్నాడు? ఎందుకు రక్షించుకున్నాడు? సో దట్ వి క్యాన్ బి అ టెస్టిమనీ ఫర్ హిమ్. ఆయన కొరకు ఈ లోకంలో ఒక బలమైన సాక్షిగా మనం ఉండగలము అనే ఉద్దేశముతోనే మనల్ని ఎన్నుకున్నాడండి. అయితే అదే పరిస్థితి వచ్చినప్పుడు మనము నిలబడకపోతే మనం సాక్షులుగా ఎలా ఉండగలము? అదే సమయంలో కొన్ని సందర్భాలలో మనం ఉండాల్సిన అవసరంలా. ఎక్కడైతే పాపము జరుగుతుందో, ఎక్కడైతే మనము శోధించబడి పాపము చేసే విధముగా మనల్ని ఆ పరిస్థితులు బలవంతం పెడతాయో అక్కడ ఉండాల్సిన అవసరంలా. కానీ మనము కోరి కోరి అటువంటి స్థితిలో, అటువంటి మనుషుల మధ్యలో, అటువంటి ఒక ప్రదేశంలో మనము ఉండాలి లేదా వెళ్ళాలి అనుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం పాపం చేస్తాం. And when we commit sin, we no longer, can stay as a powerful testimony for God. సో ఈరోజు చాలా ప్రాముఖ్యం అండి, చాలా ప్రాముఖ్యం. మనం ఉండాల్సిన సమయంలో ఉండట్లేదా, లేదా ఉండకూడని స్థితిలో, ఉండకూడని ప్రదేశాలలో మనం ఉంటున్నామో? వాట్ ఆర్ వి డూయింగ్ ఇన్ అవర్ లైఫ్స్? మనం ఆలోచించాలి ప్రేమన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. ఉదాహరణకు యవన బిడ్డ ఉంటూ ఉన్నారనుకోండి, యవన బిడ్డలు ఉంటూ ఉన్నారు. వారు కొన్ని చూడకూడని దృశ్యాలు, చూడకూడని అశ్లీలమైన కొన్ని పిక్చర్స్ ఉన్నాయి అనుకోండి. అటువంటి మూవీ థియేటర్కి నేను వెళ్తాను కానీ నేను చూడను, కళ్ళు మూసుకొని ఉంటాను అంటే సాధ్యమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ అవాయిడ్ గోయింగ్ దేర్. అటువంటి పరిస్థితి, అటువంటి ప్రదేశానికి వెళ్ళకూడదు. అక్కడి నుంచి దూరంగా పారిపోవాలి. నేను వెళ్తాను కానీ పాపము చేయను, నేను అటువంటి వారి మధ్యలో ఉంటాను కానీ పాపము చేయను అని చెప్పాల్సిన అవసరంలా, అలా చేయాల్సిన అవసరంలా. హీ షుడ్ నాట్ బీ దేర్. ఆయన ఉండాల్సిన అవసరంలా అక్కడ. అందుకనే కదా బైబిల్ అంటుంది, మొదటి కీర్తన మొదటి చరణంలో అదే మాట ఉంటుంది ప్రేమన వారలారా, అదే మాట ఉంటుంది. ఒకసారి మనం చూద్దామండి. మొదటి కీర్తన మొదటి చరణం.
దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. చూసారా? చెయ్యొద్దు 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 అనే మాట చెప్తున్నారు. కూర్చోవద్దు, నడవద్దు, నిలవద్దు. Blessed is the man who does not walk in the counsel of ungodly, who does not stand in the way of sinners, who does not sit in the seat of mockers. Who does not stand, who does not sit, who does not walk. ప్రేమన వారలారా, అటువంటి వారు ధన్యులు. సచ్ a man is blessed అనే మాట చెప్తుంది బైబిల్. సో మనము ఈరోజు ఆలోచించాలండి, వేరే అమ్మాయి, నేను ఎక్కడున్నాను? ఉండాల్సిన చోట ఉండట్లేదా? పారిపోతూ ఉన్నానా? లేదా ఉండకూడని చోటు ఉండకుండా అదే ప్రదేశంలోకి, అదే మనుషుల మధ్యలోకి వెళ్తూ ఉన్నానా? ఎగ్జాంపుల్స్ చూసుకుందామండి. ఆది కాండము 27వ అధ్యాయం, జెనసిస్ 27th chapter 43rd verse, 43వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. ఆది కాండం 27వ అధ్యాయము 28 అలాగే 31 వరకు మనం చూస్తే యాకోబు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఈ యాకోబు అనేటువంటి వ్యక్తి తన జీవితంలో పారిపోతూనే ఉన్నాడు. ప్రతి సమయంలో కూడా, ప్రతి సందర్భంలో నుండి పారిపోవడం మనం చూస్తున్నాం. హీస్ జస్ట్ రన్నింగ్ అవే, రన్నింగ్ అవే, రన్నింగ్ అవే. ప్రారంభంలో ఈసావును మోసం చేశాడు. తన తండ్రి అయిన ఇస్సాకును మోసం చేశాడు. తన తల్లి గారు చెప్తున్నారు, నీ సహోదరుని కోపము తగ్గేంత వరకు నువ్వు ఇక్కడ ఉండవద్దు, నా సహోదరుడైన లాబాను వద్దకు నువ్వు పారిపో అనే మాట మనం చూద్దామండి. 27వ అధ్యాయము 43వ వచనం. కాబట్టి నా కుమారుడా, అంటే రెబ్కా చెప్తుందండి తన కుమారుడైన యాకోబుతో, నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి. చూసారా? షీఈస్ యూజింగ్ ద వర్డ్ లిటరల్లీ, రన్ అవే. పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు. చూసారా? యాకోబు ఒక పారిపోవడం అనేటువంటిది, పరిగెత్తడం అనేటువంటిది ఇక్కడ ప్రారంభమైందండి. తను స్టార్ట్ అయ్యాడు పారిపోవటం. 28వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేసరికి, యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశము, అక్కడ నుండి మరొక ప్రదేశము, ఆ రకంగా తను పారిపోతూనే ఉన్నాడు. హీఈస్ జస్ట్ రన్నింగ్ అవే. ఆ తర్వాత మనం గమనిస్తే 31వ అధ్యాయంలో 21, 22, అతడు తనకు కలిగినదంతయు తీసుకుని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదును కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయేనని 3వ దినమున లాబానుకు తెలియబడెను. గమనిస్తున్నారా? We again see this word running away. యాకోబు జీవితంలో ప్రేమన దేవుని బిడ్డలారా, పారిపోవటమే ఉందండి. ఎందుకు పారిపోతున్నాడు, ఎవరి నుండి పారిపోతున్నాడు అనేటువంటిది మనం ఆలోచిస్తే, దీన్ని కాస్త డీప్ గా మనం స్టడీ చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, యాకోబు వాస్తవానికి తన జీవితంలో ఇస్సావు నుండో, తన తండ్రి నుండో, తన ఇంటి నుండో, లేదా లాబాను నుండో పారిపోవట్లా. తను ఎవరి నుండి పారిపోతూ ఉన్నాడంటే, తన నుండే తాను పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. Jacob was not running away from somebody, but he was running away from himself. ఎందుకు? యాకోబు అంటేనే ఆ పేరుకు అర్థము మోసగాడు. తన జీవితంలో ప్రతిసారి కూడా తనకు ఏదైతే కావాలో దానిని దక్కించుకోవడానికి అనేక రీతులుగా ప్రజలను మోసం చేశాడు.
హీ ఆల్వేస్ స్కీమ్డ్ స్కీమ్స్ వేశాడు. ఏది దక్కించుకోవాలన్నా కూడా, ఉదాహరణకు తన అన్న ఒక జ్యేష్ఠత్వాన్ని దక్కించుకోవాలంటే ఒక స్కీమ్ వేశాడు. అన్నకు రావాల్సిన ఆశీర్వాదములను తను దొంగలించడానికి తండ్రి దగ్గర స్కీమ్ వేశాడు. లాబాను దగ్గర కొన్ని స్కీమ్స్ వేశాడు. ఈ రకంగా మనం గమనిస్తే హీ వాజ్ అ స్కీమర్, హీ వాజ్ అ చీటర్, మోసగాడు. కాబట్టి తన గురించిన సత్యం ఏంటంటే తను ఒక మోసగాడు. ఈ సత్యము నుండి తను పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రేమన వారలారా, మన జీవితంలో మన గురించి ఒక సత్యం ఉంది. అది మనకే తెలుసు, మన దేవునికి తెలుసు. నా గురించి ఏంటి సత్యం నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. అదే రకంగా మీ గురించి ఒక సత్యం ఉంటుంది, ఒక చేదైన సత్యం. బహుశా మీ భార్యకి, భర్తలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా తెలియదేమో, కానీ మీకు తెలుసు, మీ దేవునికి తెలుసు. అండ్ గాడ్ వాంట్స్ యూ టు చేంజ్ ఇన్ దట్ ఏరియా. హీ వాంట్స్ యూ టు కరెక్ట్ ఇన్ దట్ ఏరియా. ఆ విషయంలో నువ్వు సరి చేసుకోవాలి. ఇది నీ గురించిన సత్యం. అది ఒక రహస్య పాపము కావచ్చు, ఒక 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 మోసకరమైన ఒక స్వభావము కావచ్చు, ఒక చెడు అలవాటు కావచ్చు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ దెర్ ఈస్ అ బిటర్ ట్రూత్ ఇన్ us which we know and our God knows. Just like Jacob, తనలో ఉన్న చేదు సత్యం ఏంటంటే తను చిన్నప్పటి నుండే మోసగాడు. తనకు ఏదైనా కావాలి అంటే బై హుక్ ఆర్ క్రుక్ ఏదో రకంగా దాన్ని సాధించేస్తాడు, దక్కించుకుంటాడు. దేవునికి అది ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేని స్వభావం అది. కాబట్టి ప్రేమైన వారలారా, ఆ ఒక సత్యము నుండి తను పారిపోతున్నాడు. ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ట్రూత్. ఈరోజు మనం నేర్చుకునేటువంటి ఫస్ట్ లెసన్ జేకబ్ నుండి అదే అండి. am I running away from truth in my life? am I running away from truth? సత్యము నుండి నేను పారిపోతూ ఉన్నాను. మనము ఒకసారి పరీక్షించుకోవాలి. లెట్ us question ourselves. ఎప్పుడైతే యాకోబు పరిగెత్తడం ఆపేశాడో, ఎప్పుడైతే తనకున్నదంతా తనకంటే ముందుగా పంపించేసి, దేవుని వాక్యం అంటుంది ఒంటరి వాడిగా ఉంటున్నాడు, ఆ సమయంలో దేవుని ఎదుర్కొన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండంలో ఆ మాట ఉంటుందండి. వెన్ హీ సెంట్ అవే, అందరిని, తన భార్యలను, పిల్లలను, తనకు కలిగినది అంతయు, తన దాసులను కదా, తనకున్న ఆ పశువులను అన్నిటిని కూడా పంపించేశాడు. పంపించేసి తను వెనకాలన్నాడు. చివరిగా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ రాత్రి దేవుని దూత తన యొద్దకు వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. దేవునితో పెనుగులాడెను అనే మాట మనం చూస్తున్నాం. మనం ఎక్కువ కాలము సత్యము నుండి పారిపోలేమండి. ఎక్కువ కాలం మనం పరిగెత్తలేం. దేర్ విల్ కమ్ అ టైమ్ when you will face the truth. You will have to face the truth. మనం సత్యమును ఎదుర్కోవాల్సిన పరిస్థితి, ఆ సమయము, ఆ దినము రాబోతూ ఉన్నది. ఎక్కువ కాలం మనము పరిగెత్తలేం. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ రాత్రి దేవుణ్ణి ఎదుర్కొన్నాడు, దేవునితో పెనుగులాడాడు. అక్కడ ప్రభు ఒక మాట అంటాడు, నీ పేరేంటి అని అడిగినప్పుడు తను చెప్పాల్సి వచ్చింది, నా పేరు యాకోబు. సత్యం ఒప్పుకోవాల్సి వచ్చింది. అంతకు ముందు తన తండ్రి దగ్గర ఏమన్నాడు, నీ పేరేంటి, నువ్వు ఇసావుగా యాకోబా, నువ్వు యాకోబులాగా ఉన్నావే అంటే, లేదు తండ్రి నేను ఇసావును అని చెప్పి అబద్ధము చెప్పి ఆశీర్వాదములను దొంగలించాడు. కానీ పరలోకపు తండ్రి నీ పేరేంటి అని అడిగినప్పుడు తను అబద్ధము చెప్పలేకపోయాడు. హీ హ్యాడ్ టు ఎన్కౌంటర్ ద ట్రూత్. నా పేరు యాకోబు అని చెప్పాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఇదిగో ఇప్పుడు నుండి నీ పేరు యాకోబు కాదు, నీవు ఇజ్రాయేలు. ఫ్రమ్ నౌ ఆన్ యు విల్ బి కాల్డ్ ఇజ్రాయెల్. తన జీవితం మారిపోయింది. తన జీవితం కంప్లీట్ గా మారిపోయింది. ప్రేమన దేవుని బిడ్డలారా,
ఎప్పుడైతే మన జీవితంలో సత్యము నుండి పారిపోవటం మనం మానేస్తామో, ఆగిపోతామో, సత్యమును ఎదుర్కొంటామో మన జీవితం మారిపోతుంది. సో దట్ ఈస్ నంబర్ 1. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, కొంతమంది పేషెంట్స్ వస్తారండి. పేషెంట్స్ వచ్చినప్పుడు, అమ్మ మీకు సిమ్టమ్స్ అన్ని కూడా డయాబెటీస్ లేదా హై బీపీ లాగా ఉన్నాయి, టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా అంటే, వద్దండి నాకు టెస్ట్లు వద్దండి అంటారు. ఎందుకు? ఒకవేళ టెస్ట్లో పాజిటివ్ వస్తే, షుగర్ ఉందని వస్తే, బీపీ ఉంది అని వస్తే జీవితాంతం మందులు వేసుకోవాలి కదా. అసలు తెలుసుకోవడమే నాకు వద్దు, అది ఇష్టం లేదు అంటే దాని అర్థం ఏంటి? దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ ట్రూత్, దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ ట్రూత్. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. చాలాసార్లు మన జీవితాలలో సత్యము తెలుసుకోవడానికే మనము ఇష్టపడట్లా, ఎందుకంటే ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిటర్. కానీ మనం ఒకసారి ఈ పారిపోవడం నుండి ఆగిపోయి, వి షుడ్ బి స్టిల్ అండ్ ట్రై టు సెల్ఫ్ ఎగ్జామిన్. మనలో మనము స్వీయ పరిశీలన మనం చేసుకోవాలి. ఇది మనం ఆగితేనే జరుగుతుందండి. మనం పరిగెడుతూ ఉంటే, పారిపోతుంటే జరగదు. యాకోబు ఏ రకంగా ఆగాడో, సత్యమును ఎదుర్కొన్నాడో, ఆ తర్వాత తన జీవితం మారిపోవటం మనం చూస్తూ ఉన్నాం. We need to be still, stop running away and then self-examine. నా జీవితంలో నేను ఏమైనా సత్యము నుండి పారిపోతున్నానా? నా గురించిన ఒక సత్యము ఉందా ఏమైనా? నేను దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదా? దేవుడు ఆ విషయంలో నన్ను మార్చుకో అని చెప్తున్నప్పటికీ కూడా నాకు ఆ మార్పు నచ్చట్లేదు కాబట్టి ఆ సత్యము నుండి నేను పారిపోతున్నానా? We need to stop and examine ourselves. దట్ ఈస్ నంబర్ 1 ఎగ్జాంపుల్ అండి. బైబిల్లో మనము చూసే రెండవ ఎగ్జాంపుల్ ఎవరు అంటే యోనా అనేటువంటి ప్రవక్త. 1వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే, లేదా మొదటి 3 వచనాలు మనం గమనిస్తే, దేవుడు యోనాను ఎన్నుకున్నాడు, యోనాను పిలుచుకున్నాడు. యోనాకు ఒక అసైన్మెంట్, ఒక బాధ్యతనిచ్చాడు. ఏంటి ఆ బాధ్యత? నీవు లేచి నినవే పట్టణానికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి ప్రజలందరితో కూడా ఈ రకంగా నువ్వు మాట్లాడాలి అని ఒక బాధ్యతనిచ్చాడు. కానీ మనం చూసే విషయం ఏంటంటే, యోనాకు దేవుని పిలుపు, దేవుడిచ్చిన బాధ్యత నచ్చలేదు కాబట్టి, నినవే పట్టణము ఒక డైరెక్షన్ లో ఉంటే, తను తార్షిష్ అనేటువంటి పట్టణం ఎగ్జాక్ట్లీ అపోజిట్ డైరెక్షన్ లో ఉండే పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా మనకు తెలుసు. 3వ వచనాన్ని మనం చదువుదాం. యోనా 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని, చూసారన్నమాట, పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. 10వ వచనం. అంటే అక్కడ ఓడలో ప్రయాణం చేస్తుండగా తుఫాను రావడము, అక్కడుండే ప్రజలందరూ కూడా అనేక రీతులుగా ప్రయత్నించడము, ఏది కూడా ఫలించక ఉంటే అప్పుడు యోనా దగ్గరకు వచ్చి, నీవు ఏమైనా దీనికి కారణమా అని అడిగినప్పుడు యోనా ఒప్పుకుంటాడండి. ఒప్పుకొని తను అంటున్నాడు, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియచేసి, చూసారా, అంటే వారందరితో చెప్పి, అప్పుడు వారు ఏం చేస్తున్నారు, యోనాను తీసుకొని నీళ్ళలో పడేస్తున్నారు. నీళ్ళలో పడేసిన తర్వాత దేవుడు ఒక చేపకు ఆజ్ఞాపించి, ఆ చేప యోనాను మింగి, చేప కడుపులో 3 రోజులు 3 రాత్రులు ఉండి, 3వ దినమున యోనాను మరలా తిరిగి ఆ చేప నేల మీద కక్కివేసింది. ఆ తర్వాత యోనా మరి నినవే పట్టణానికి వెళ్ళడం మనం చూస్తున్నాం. అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే, జోనా వాస్ ట్రైంగ్ టు రన్ అవే ఫ్రమ్ గాడ్. Jonah was trying to run away from God's
రెస్పాన్సిబిలిటీస్, గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీస్. మనం ఇందాక యాకోబు గురించి చూసాము. జేకబ్ వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ట్రూత్, బట్ హీ వాజ్ కన్ఫ్రంటెడ్ బై గాడ్. దేవుని ఎదుర్కొన్నాడు, తన జీవితం మారిపోయింది. ఇక్కడ యోనా దేవుని నుండి, దేవుడిచ్చిన బాధ్యత నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా చాలా సార్లు మనలో కొంతమంది ఈ రకంగా ఉంటూ ఉన్నాం. దేవుడేమో నిన్ను పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, పిలుపునిచ్చాడు, బాధ్యతనిచ్చాడు. కానీ ఆ పిలుపు, ఆ బాధ్యత మనకు నచ్చలేదు కాబట్టి దేవుడు నాతో మాట్లాడలేదులే, ఇది దేవుని పిలుపు కాదులే, నాకు ఇంకా కన్ఫర్మేషన్స్ కావాలి అనే రకంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇట్స్ నథింగ్ బట్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. ప్రేమన వారలారా, ప్రశ్న అడుగుతానండి, నిజముగా మనం దేవుని నుండి పారిపోగలమా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎస్కేప్ గాడ్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు రన్ అవే ఫ్రమ్ గాడ్? ఇట్ ఇస్ సో అన్రియలిస్టిక్. ఇది అసాధ్యము. మనం ఎంత ప్రయత్నించినా, ఎంత దూరం నేను వచ్చేసానులే తప్పించుకొని అని అనుకున్నా కూడా దేవుడు ఒక్క క్షణము దేవునికి చాలు నిన్ను తిరిగి ఆయన మార్గంలోనికి తీసుకొని రావడానికి. యోనా జీవితంలో అదే జరిగింది. నేను అనుకుంటాను కదా, ఎందుకింత, ఇదంతా ఎందుకు అనవసరం కదా. అప్పుడే యోనా ఈ సత్యమును గ్రహించి దేవుడి నుండి, దేవుడిచ్చిన పిలుపు నుండి, బాధ్యత నుండి నేను పారిపోలేను, ఇది అసాధ్యము అని తెలుసుకొని, నచ్చకపోయినా చేసి ఉంటే అయిపోయి ఉండు కదా. ఎంత పెద్ద ప్రాసెస్ చూడండి. ఇప్పుడు అనవసరంగా తను పారిపోయాడు కాబట్టి తుఫాను రావడం, ఆ నీళ్ళలో మరి తను పడేశారు, చేప కడుపులో 3 రోజులు 3 రాత్రులు ఉండడం, ఇవన్నీ కూడా ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్, అ వెరీ అన్ఈజీ ప్రాసెస్, అన్కంఫర్టబుల్ ప్రాసెస్. మన జీవితంలో కూడా అనేకమైన సార్లు థింగ్స్ ను కాంప్లికేట్ చేస్తాం మనం. దేవుడు సింపుల్ గా, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను పిలుచుకున్నాను, నాకు సాక్షిగా నువ్వు ఉండాలి, ఈ పని నువ్వు చేయాలి అని చెప్పినప్పుడు లెట్ us just obey, let us just submit. అది నచ్చగా అనవసరంగా మనం పారిపోవడము, మరలా దేవుడు ఒక హార్డ్ వేలో, కష్టకరమైన మార్గంలో నుండి మనల్ని తీసుకొని వచ్చి ఏ రకంగానైనా మరలా మనం అది చేయాల్సిందే. వీ హ్యావ్ టు డూ ఇట్. వీ కెనాట్ రన్ అవే ఫ్రమ్ గాడ్. సో లెట్ us go the easy way. Let us go the easy way. సో ఈరోజు మనము ఆలోచించాల్సిన రెండో విషయం ఏంటంటే, దేవుని నుండి, దేవుని యొక్క పిలుపు నుండి మనం ఏమైనా పారిపోతున్నామా అనేది మనము ఆలోచించాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, మూడవ ఎగ్జాంపుల్ మనం చూద్దామండి. థర్డ్ ఎగ్జాంపుల్, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో ఏలియా అనేటువంటి ప్రవక్తను మనము చూస్తూ ఉన్నాం. 18వ అధ్యాయంలో ఈ ఏలియా ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడండి. మనకందరికి కూడా తెలిసిన విషయమే. 450 మంది బయలు ప్రవక్తలను ఒకవైపు నిలబెట్టి, ఈయన మరొక వైపు నిలబడి, వారిద్దరి మధ్యలో ఒక కాంపిటీషన్ జరుగుతుంది. ఏంటి? బలి అర్పించాలి. మీ దేవుడు, మీరు నమ్ముకున్న మీ బయలు దేవుడు గొప్పవాడైతే, నిజ దేవుడైతే మీ బలిని ఆయన స్వీకరించాలి, అగ్ని రావాలి. నా దేవుడు నిజ దేవుడైతే నేను తెప్పిస్తానని చెప్పి ఆ ఒక డ్రమాటిక్ సీన్ అంతా కూడా మనకు తెలుసు. చాలా అద్భుతమైన విషయం జరిగింది. బయలు ప్రవక్తలు అందరూ కూడా చేయలేకపోయారు. అయితే ఏలియా ఒకసారి మోకరించి ప్రార్థన చేయగా పరలోకము నుండి అగ్ని వచ్చెను, ఆ ఒక బలిని కాల్చివేసెను అనే మాట మనం చూస్తున్నాం కదా. ఎన్నోసార్లు దాని మీద నీళ్లు పోయించాడు. దాని చుట్టూ కూడా కాలువను తవ్వించి ఆ కాలువ కూడా నిండి నీళ్ల చేత
నీళ్లతో పొంగి పొర్లుతుంది. అంతగా తడిచిపోయిన బలిని పరలోకము నుండి అగ్ని వచ్చి కాల్చివేసింది. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ మిరాకిల్. ఎక్స్ట్రాడినరీ మిరాకిల్. ఈ మిరాకిల్ చేసిన ఏలియా 19వ అధ్యాయంలో, ప్రేమన దేవుని బిడ్డలారా, దీని గురించి యెజబెల్ రాణికి ఎప్పుడైతే తెలిసిందో, మొదటి 2 వచనాలలో ఆమె ఏమంటుందంటే, రేపటి రోజు ఈ టైం లోపు ఏలియాను నేను చంపేస్తాను. బై దిస్ టైమ్ టుమారో ఐ విల్ కిల్ ఎలైజా అనే ఒక థ్రెటనింగ్ కాల్ ఇచ్చింది ఆమె. థ్రెటనింగ్ కాల్. 3వ వచనంలో మనం చూస్తామండి, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి అనే మాట మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట, ఎలైజా ran away for his life. ran away for his life. ప్రేమన వారలారా, అంత గొప్ప అద్భుతము చేసి 450 మంది బయలు ప్రవక్తలను చంపివేసిన ఏలియా 19వ అధ్యాయానికి వచ్చేసరికి కేవలము అదే బయలు ప్రవక్తను ఆరాధించేటువంటి ఒక స్త్రీ అయిన యెజబెలు మాటకు భయపడి పారిపోతూ ఉన్నాడు. డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? మీకు అర్థం? ఆరాధించేటువంటి ఈ స్త్రీ అయిన యెజబెలు ఒక్క మాట థ్రెటన్ చేయంగానే పారిపోతూ ఉన్నాడు. I don't understand why Elijah could not believe that the same God who gave him victory over 450 prophets of Baal will also give me victory over this Jezebel who is also a worshipper of Baal. ఎందుకు ఈ మాట తను నమ్మలేకపోయాడో నాకు అర్థం కాదండి. తను పారిపోతున్నాడు. మీరు అదే అధ్యాయంలో కిందికి వచ్చేసరికి మీరు గమనిస్తే దేవునితో ఎలా మాట్లాడుతున్నాడంటే, అయ్యా నన్ను ఎందుకు ఉంచావు? నన్ను చంపేసేయి, నా ప్రాణము తీసేసుకో, ఐ డోంట్ వాంట్ టు లివ్, ప్లీజ్ కిల్ మీ లార్డ్ అనే రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమన వారలారా, మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద పెద్దవి సాధిస్తున్నాం, కానీ కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలలో భయపడి పారిపోతూ ఉన్నాం. ఎక్కడైతే దేవుని కొరకు మనం నిలబడాలో అక్కడ నిలబడలేకపోతూ ఉన్నాం. కొన్నిసార్లు 100 మంది ముందు మనము మన ప్రొఫెషన్లో ప్రెజెంటేషన్స్ ఇస్తాం. పెద్ద పెద్ద ఆఫీసర్స్ ముందు మనం ప్రెజెంటేషన్స్ ఇస్తాం. పెద్ద పెద్ద వారి ముందు మనము జూమ్ కాల్లో లేదా ఆయా సోషల్ మీడియాలో మనం చక్కగా మాట్లాడతాం. కానీ ఒక చిన్న మందతో లేదా ఒక వ్యక్తితో సువార్తను పంచుకోవాలి అని దేవుడు మనకు ఒక బాధ్యతనిస్తే పారిపోతూ ఉన్నాం. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే? ఎందుకంటే భయం. వారు ఎలా స్పందిస్తారో, వారు అసలు స్వీకరిస్తారో లేదో, వారు ఎలా రియాక్ట్ అవుతారో. ఫియర్. Elijah was running away from his fears. Today I want to ask you, what is the fear you are facing in your life from which you are running away? మన టాపిక్ అదే కదండి, రన్నింగ్ అవే, పారిపోవుట. We saw Jacob running away from the truth. We saw Jonah running away from God and God's calling. Now we are seeing Elijah running away from his fears. కొంతమందికి స్టూడెంట్స్కి ఫియర్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుందండి. మరి కొంతమందికి ఫియర్ ఆఫ్ ఇంటర్వ్యూస్. వారికి ఇంటర్వ్యూ అంటే భయం, ఎగ్జామ్ అంటే భయం. చక్కగా ప్రిపేర్ అయి ఉంటారు, కానీ ఎగ్జామ్ రోజు సరిగా పర్ఫామ్ చేయరు. ఏంటి? ఎందుకు? ఫియర్ ఆఫ్ ఎగ్జామ్.
కొంతమందికి ఫియర్ ఆఫ్ డార్క్నెస్, మరి కొంతమందికి ఫియర్ ఆఫ్ రిజల్ట్స్, కొంతమందికి ఫియర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. వారి బాధ్యతను తీసుకోరు, ఎందుకు? భయము. కొంతమందికి ఫియర్ ఆఫ్ మ్యారేజ్. కొంతమంది యవనస్తులు నేను చూస్తూ ఉంటానండి, ఎందుకు ఇంకా వివాహం చేసుకోలేదంటే భయం అన్న భయం. ఐ కాంట్ టేకప్ ద రెస్పాన్సిబిలిటీ. ప్రేమన వారులారా, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనలో భయము ఉండకూడదు. దేవుని వాక్యము అదే చెప్తున్నది. ప్రేమన వారులారా, మీకు పిరికితనమైన ఆత్మ నేను ఇవ్వలా. For you have not received the spirit of fear and timidity. దేవుని వాక్యం ఉంటుంది, I have given you a spirit of power. శక్తిగల ఆత్మ నేను ఇచ్చాను. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, వాట్ am I afraid of? యూదా గోత్రపు సింహము బిడ్డలం మనం అందరము కూడా. మనం వీటి నుండి భయపడాల్సిన అవసరం లేదు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. నాకు వ్యతిరేకముగా రూపించబడు ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఈ వాక్యాలన్నీ కూడా మన కొరకే ప్రేమన వారులారా. వి నీడ్ నాట్ బి స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్. మనము ఎవరికైనా భయపడాలి అంటే అది దేవునికే భయపడాలంతే. ఈరోజు మనలో ఉన్న ప్రతి భయము కూడా తొలగిపోవునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏలియా అంతటి వాడండి, గొప్ప ప్రవక్త, గొప్ప కార్యము చేశాడు. కానీ ఒక స్త్రీ భయపెట్టంగానే పారిపోతూ ఉన్నాడు. తను చెప్పకూడని మాటలు చెప్తున్నాడు, అయ్యా నన్ను చంపేసే అంటూ ఉన్నాడు. దట్ వాజ్ నాట్ ద కైండ్ ఆఫ్ ప్రేయర్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అ గ్రేట్ ప్రాఫెట్ లైక్ ఎలైజా. 4వ ఎగ్జాంపుల్ మనం చూద్దామండి. నిర్గమకాండము 2వ అధ్యాయంలో మోషే అనేటువంటి గొప్ప నాయకుడు. అయితే తను ప్రారంభములో ఎప్పుడైతే ఇంకా ఐగుప్తులో ఉన్నాడో, తను చేసిన ఒక పని ఏంటంటే, తన ప్రజల గురించి తను తెలుసుకున్నాడు. నేను కూడా ఇజ్రాయెల్కు చెందిన వ్యక్తినే అనే విషయం తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతూ ఉంటే, ఐగుప్త్యుడు అలాగే హెబ్రీయుడు కొట్లాడుతుంటే, హెబ్రీయునికి పక్షముగా తను పోరాడి ఐగుప్తుకు చెందిన వ్యక్తిని చంపేశాడు. అంటే ఒక పొరపాటు చేశాడు. సో కిల్లింగ్ ఈజ్ ఆల్వేస్ అ మిస్టేక్. మర్డరింగ్ సమ్వన్ ఈజ్ అ గ్రేట్ మిస్టేక్. ఆ తప్పు చేశాడు. మరుసటి రోజు 2 హిబ్రూ పీపుల్ కొట్లాడుతుంటే వారి మధ్యలో వెళ్ళి సమాధానము పరచాలి అని ప్రయత్నించాడు. వారు అంటున్నారు, నిన్న ఆ వ్యక్తిని చంపావు కదా, అదే రకంగా మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా అని చెప్పంగానే, అబ్బో ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని చెప్పి, ఫరోకు కూడా తెలిసినప్పుడు, ఫరో తనను చంపాలి అని ప్రయత్నించినప్పుడు మనం చూస్తున్నాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనంలో ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో యొద్ద నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ నుండి పారిపోయేను. హీ ran away. ఫరో నుండి కాదు, ఐగుప్తు నుండి కాదు. వాస్తవానికి మోషే పారిపోయింది తను చేసిన తప్పు నుండి. హీ ran away from his mistake. తను చేయాల్సిందేంటి? he should have taken a stand. అవును, ఇలా జరిగింది, నేను ఇలా చేశాను. he should have confronted it. దాన్ని ఎదుర్కోవాల్సింది పోయి అక్కడి నుండి పారిపోయాడు. ప్రేమ వారులారా, నేను అనుకుంటాను కదా, ఒకవేళ ఫరోని అలాగే తన ఒక తప్పును ఎదుర్కొని నిలబడి ఉండింటే బహుశా దేవుడు అక్కడి నుండే మోషేను వాడుకుండేవాడేమో. he would have started using Moses right from there. కానీ మిద్యానుకు పారిపోయాడు కాబట్టి మిద్యానులో 40 సంవత్సరాలు ఉన్నాడండి. 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల తర్వాత మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఐ ఫీల్ ద డెలివరెన్స్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ వాజ్ డిలేడ్ బై 40 years. బహుశా ఎందుకంటే తను పారిపోయాడు. తను అక్కడే ఉండింటే దేవుడు కార్యము చేసేవాడు.
ఈరోజు మన జీవితంలో అనేకమైన సార్లు మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులు చేసినప్పుడు మనము దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, తన తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. ఎందుకు? దేవుడు నమ్మదగిన వాడు గనుక మీ తప్పులను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. That is what the word of God says. If we confess our sins, he is faithful and just and will forgive us our sins and purify us from all unrighteousness. మనం పారిపోకూడదండి. తప్పు చేసినప్పుడు నిలబడదాం. అయ్యా, ఇది జరిగింది, నేను ఇలా చేశాను, ఇది నా తప్పు, నేను ఒప్పుకుంటున్నాను, ఒప్పుకొని విడిచిపెడుతున్నాను, నన్ను క్షమించు. తప్పనిసరిగా ఆయన క్షమిస్తాడు. ఆదాము హవ్వలు కూడా చేసిన పని అదే. పాపము చేసినప్పుడు దేవుని నుండి పారిపోయారు, వెళ్ళి దాక్కుంటూ ఉన్నారు. We need to come and stand and accept our mistakes. ప్రేమ వల్లరా ఒక 4 ఎగ్జాంపుల్స్ మనం చూసామండి. యాకోబును చూసాం, సత్యము నుండి పారిపోతూ ఉన్నాడు. యోనాను చూసాము, దేవుని పిలుపు నుండి పారిపోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏలియాను చూసాం, భయము చేత పారిపోతూ ఉన్నాడు. 4వది మోషేను చూసాము, తప్పు నుండి పారిపోతున్నాడు. He was running away from his mistakes. ఆదికాండం 16వ అధ్యాయంలో హాగార్ అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం. ఈమె తన ఒక యజమానురాలైన సారాయి నుండి పారిపోతుందండి. సారాయి నుండి పారిపోతుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆమె అంటుంది, నా యజమానురాలైన సారాయి నుండి పారిపోవచ్చున్నాను. ఆదికాండం 16:8 వచనం. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఆమె కింద అణిగి ఉండు. యు గో బ్యాక్ అండ్ సబ్మిట్. ప్రేమన వారలారా, హాగర్ వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ హర్ మిస్ట్రెస్. అంటే ఒక అథారిటీ, ఒక అధికారం నుండి పారిపోతుంది. మన జీవితంలో దేవుడు మనల్ని ఒక అథారిటీ కింద పెట్టారు. అది నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, మీ యొక్క వర్క్ ప్లేస్ లో మీ బాసే కావచ్చు, మీ సంఘంలో మీ పాస్టర్ కావచ్చు, మీ కేర్ సెల్ లీడర్ కావచ్చు. ఐ డోంట్ నో హూ ఇట్ ఈస్. గాడ్ హ్యాస్ ప్లేస్డ్ యూ అండర్ అ అథారిటీ. ఒక ఇన్ఛార్జ్ కింద మిమ్మల్ని పెట్టారు. వి మే నాట్ ఆల్వేస్ లైక్ అవర్ అథారిటీస్. మన అథారిటీస్ మనకు ఎప్పుడు కూడా ఫేవరబుల్ గా ఉండరు. కొన్నిసార్లు మన పట్ల కాస్త హార్ష్ గా ఉంటారు, కాస్త టఫ్ గా ఉంటారు. వారు టఫ్ గా ఉన్నారు కాబట్టి మనం పారిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను వారి కింద పెట్టారు. వారు ఎవరైనా కావచ్చు. దే ఆర్ సంబడి హూ ఇస్ అబవ్ యూ అండ్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ యూ. మనము చేయాల్సింది హాగారుకు ఏ విధముగా అయితే దేవుడు చెప్తున్నాడో, నీవు తిరిగి వెళ్ళి ఆమె కింద అణిగి మణిగి ఉండు అని చెప్తున్నాడో, అదే విధముగా మనము కూడా దేవుని మాటకు లోబడి మనము అణిగి మణిగి ఉండాలి. God will eventually change them. God will eventually change the situation. సమస్తమును కూడా మనకు ఫేవరబుల్ గా చేస్తాడు దేవుడు. కానీ అంతకాలం వరకు మనము వారి కింద ఉండాలి. అది దేవుని ఉద్దేశం. అంతేగాని పారిపోవడం వల్ల మనకు ఏ మేలు కూడా జరగదు అని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా. చివరిది నేను చెప్పి ముగిస్తానండి. లాస్ట్ ఎగ్జాంపుల్, మార్క్ రాసిన సువార్త 14వ అధ్యాయము 50 నుంచి 52 మీరు చదివినట్లయితే శిష్యులను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తును అరెస్ట్ చేసినప్పుడు ఆ గెత్సెమనే తోటలో మనం చూస్తున్నాం. శిష్యులందరూ కూడా పారిపోయిరి, ఆయనను విడిచి పారిపోయిరి అనే మాట మనం చూస్తున్నాం. 3.5 సంవత్సరాలు ప్రేమన దేవుని బిడ్డారా యేసుక్రీస్తుతో కలిసి తిరిగి పరిచర్య చేసి, యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు కనులారా చూసి, వారు కూడా అనేక అద్భుతాలు చేసిన వీరు యేసుక్రీస్తు నిజ దేవుడు, దేవుని కుమారుడు, మన రక్షకుడు అనే విషయాన్ని నమ్మిన వీరు సమయం వచ్చినప్పుడు, క్రీస్తు కొరకు నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు వారేం చేస్తున్నారు? పారిపోతూ ఉన్నారు.
ప్రేమన వారులారా, the disciples were running away from their faith. వారు దేనినైతే నమ్మారో ఆ విశ్వాసము నుండి పారిపోతూ ఉన్నారు. మనము అంత్య దినములలో ఉంటూ ఉన్నాం. ఈ అంత్య దినములలో క్రీస్తు కొరకు నిలబడాల్సిన అనేక సందర్భాలు వస్తాయి. మనము సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఆయా చోట్ల కరపత్రాలు ఇస్తుంటే, సువార్త చెప్తూ ఉంటే కదా, సింపుల్ గా ఒక చిన్న గుంపులో ప్రార్థన చేసుకుంటూ ఉంటే అనేకులు వచ్చి వ్యతిరేకిస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, చాలా అవహేళనగా మాట్లాడుతున్నారు, దుర్భాషలు మాట్లాడుతున్నారు. అయితే క్రీస్తు కొరకు నిలబడాల్సిన సమయం వస్తున్నది. మీ స్పందన ఎలా ఉండబోతుంది? అదే పరిస్థితి కనుక మీకు వస్తే మీరు నిలబడతారా, లేదా శిష్యుల వలె పారిపోతారా? Let us question ourselves. Will I run away or will I stand? సామెతలు 28:1 వచనంలో ఈ మాట ఉంటుందండి. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు ఎట్లా ఉంటారంట? అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సింహము వలె ధైర్యముగా ఉంటారు అనే మాట మనం చూస్తున్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక 5 ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నామండి ఈరోజు. 5 ఎగ్జాంపుల్స్. జేకబ్ was running away from truth. Jonah was running away from God and God given responsibility. Elijah was running away from fear. Moses was running away from his mistake. Hagar was running away from her mistress. Disciples running away from their faith. 6 ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నాం. ఈరోజు మనం ఆలోచిద్దాం, మన జీవితంలో దేని నుండి మనం పారిపోతూ ఉన్నాం? ఉండాల్సిన సమయంలో పరిస్థితిలో నిలబడకుండా పారిపోతున్నామా? ఉండకూడని సమయంలో పరిస్థితిలో ప్రదేశంలో మనం పారిపోకుండా ఉండిపోతూ ఉన్నామా? వేర్ డు వి స్టాండ్? ఈ విషయం గురించి మనం ఆలోచిస్తూ దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను మార్చుకుందాం. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన సహవాసం తరపున డాక్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో ఆశ్చర్యించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. దేవునికి వందనాలు. సమయంలో మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తారు. అయ్య గారు ప్లీజ్. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. మా వ్యక్తిగత జీవితంలో ప్రభా పారిపోయే వారు కాకుండా ప్రభా నీకు నిలబడే వారుగా ప్రభా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా హాగర్ పారిపోయినప్పుడు ప్రభా నువ్వు తిరిగి వెళ్ళమన్నావు ప్రభా. సిలువ వేసినప్పుడు తండ్రి శిష్యులు పారిపోయారు ప్రభా. అయ్యా ప్రస్తుత భారతదేశంలో ప్రభా నీ నామానికి అనేకమైన వ్యతిరేకమైన పనులు ప్రభా జరుగుతూ ఉన్నాయ్యా. అయ్యా వాక్యం చెప్పినప్పుడు, కరపత్రాలు పంచినప్పుడు, సువార్త చేసినప్పుడు, క్రిస్మస్లు చేసినప్పుడు, అయ్యా పునరుద్ధరణ ర్యాలీలు చేసినప్పుడు ఇప్పుడు అనేక వ్యతిరేకతలు వస్తున్నాయి తండ్రి. మా జీవితంలో ప్రభా అయ్యా నాగడ మీరు చేయి వేసాను తండ్రి, వెనుకతోటి చూడకుండా ప్రభా అయ్యా ధైర్యంగా నీకోసం నిలబడేవారుగా అయ్యా ప్రభా సమస్త పరిస్థితుల్లో ప్రభు ఉన్నవారు నమ్మగలిగేవారుగా మా జీవితాలు సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీ దాసుని ద్వారా నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. సూటుగా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభా. నీ దాసుని దీవించండి, ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోండి. అని చేసిన ప్రతి పని దీవించండి, కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ప్రభా. గత కాలంలో ప్రభా అనేకమైన తండ్రి కుటుంబ సమస్యల ద్వారా ముందుకెళ్ళినప్పుడు బిడ్డను ప్రభా ధైర్యపరిచి బలపరిచి తిరిగి దేవతను పరమైన సేవలో వాడుకోవడానికి ఇచ్చిన ప్రభుత్వం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ జూమ్లో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పని దీవించండి. మా జీవితంలో నీకోసం నిలబడే బిడ్డలుగా మమ్మల్ని చేయమని, వెతుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమున నెరవేరును గాక. మాకు కావాల్సిన మనసును క్షమించే ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలో తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన రత్నాకర్ వారి కుటుంబాలకి, సహకరిస్తున్న స్వరూప్ గారికి, జాన్సన్ గారికి,
అదేవిధంగా ఝాన్సీ గారికి, కోర్ టీం వారికి, ప్రత్యేకంగా పాల్గొన్న ప్రతి బిడ్డకు అనుకున్న సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వాక్యాన్ని అందించినటువంటి డాక్టర్ శాంసన్ సందీప్ అయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ రికార్డ్స్ అన్ని కూడా, ఇవి మెసేజెస్ అన్ని కూడా రికార్డ్ చేయబడతాయండి. గమనించండి, ఇవి మనకి యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటాయండి. యూట్యూబ్లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ మనకి యూట్యూబ్లో మన మెసేజెస్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయండి. అలా అదేవిధంగా ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి. గమనించండి, కొత్తగా జాయిన్ అయిన వారికి మన సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం. ఇదే విధంగా మనం ఎలాగైతే ప్రతిరోజు ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నామో, కొత్త వారిని కూడా మనం జాయిన్ చేసి వారిని కూడా దేవుని నామంలో ఆత్మీయంగా ఎదగటానికి తోడ్పడాలని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా అడుగుతా ఉన్నామండి. కూడిక ముగించబడింది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అన్నారు. మా జాన్సన్ ప్లీజ్ నాన్న.